సుల్తాన్పూర్ గ్రామస్తులందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నాను. అలాగే గణేశుని ఉత్సవాలని అందరికీ ఆశీస్సులు ఉండాలని, అందరి బాగోగులు ఆ భగవంతుడు కరుణ కటాక్షం ఉండాలని చెప్పేసి శ్రీకాంత్ దగ్గరుండి గణపతి ఉత్సవాలను జరిపిస్తూ అందరికీ మేలు జరగాలని చెప్పేసి గణపయ్య ఆశీస్సులు మనందరికీ అందించినందుకు మనందరి తరఫు నుంచి కూడా శ్రీకాంత్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మండలంలో నుంచి అందరూ కలిసి ఇక్కడికి వచ్చేసి గణపయ్య ఆశీస్సుల కోసం ఇక్కడికి ఈ సమక్షంలో శ్రీకాంత్ సమక్షంలో మీ అందరినీ కలవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి వెంట మేము ఉంటాం, మీతో మేము ఉంటాం. ఇది నేను దేవుడి సమక్షంలో రాజకీయాలు మాట్లాడదు కాబట్టి ఒకటే చిన్న విన్నపం చేస్తున్నాను. మీరు ఇంతమంది ఉన్నందుకు నిజంగా మీ అందరికీ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సమస్య ఉన్నా ఏమున్నా మేమున్నాము అని చెప్పేసి భగవంతుడి సాక్షిగా నేను మీ అందరికీ విన్నపం చేస్తా ఉన్నాను. మీరు ఒక్కడుగు మాతో వేయండి, మీతో 5 ఏళ్ళు నడుస్తాం. టాటా సీనన్న మీకు అందరికీ అందుబాటులో ఉంటాడు. సో మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సమస్య ఉన్నా తను మీ ముందు నిలబడి మీకు ఎలాంటి సమస్యలు రాకుండా తను మీకు మంచి చెడుకి అన్నిటికీ మేము ఉన్నామని చెప్పేసి సీనన్న మీకు అండగా ఉంటాడని చెప్పేసి దేవుడి సమక్షంలో మళ్ళొకసారి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ జై బోలో గణపతి మహారాజ్ కి జై బోలో గణపతి మహారాజ్ కి. పంచాయతీలో వినాయక చవితి సందర్భంగా మన సుధారాణి గారు మన గ్రామానికి వచ్చినందుకు మనకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన భగవంతుడు మన గ్రామ ప్రజల్ని మన వార్డు సభ్యులందరినీ చల్లగా చూడాలని, అలాగే శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మన గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు ముఖ్య అతిథిగా మన సుధారాణి గారు అక్క గారు వచ్చినందుకు వారికి మా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.